ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శివకేశవులకు అభేదం పాటించే మాసం కార్తీక మాసం మాత్రమే కాదు, మార్గశీర్ష మాసం కూడా. తిరుమలలో శ్రీవారి సన్నిధానంలో స్వామివారికి ప్రీతికరంగా నిర్వహించేటటువంటి ధనుర్మాస సంబంధిత ప్రత్యేక ఆరాధనోత్సవాలలో ఒక విశేషం, సంవత్సరమంతా కూడా స్వామివారి సేవలో వినియోగించేటటువంటి తులసి దళాలతో పాటుగా ఈ మాసంలో స్వామికి మారేడు దళాలు సమర్పిస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన అంశం. అలాగే స్వామి సన్నిధానంలో ప్రతిరోజు వినిపించేటటువంటి సుప్రభాత సేవకు బదులుగా విశేషంగా తిరుప్పావై పాశురములను వినిపించడం రెండవ ప్రత్యేకంగా గుర్తించాలి. అలాగే స్వామి ప్రత్యేకమైన అలంకరణలలో స్వామివారి భుజం పైన చిలుకను అలంకరించడం, ప్రత్యేక ఉత్సవాలలో అంతర్భాగంగా కృష్ణ పరమాత్ముడిని సేవించడం ఈ మాసమంతా కూడా గమనించే అంశాలు అవుతాయి. వైష్ణవమైన శైవమైన రెండింటి అంతరార్థం ఒకటే. అడ్డుబొట్టు పెట్టుకుంటే శైవమని, నిలువు బొట్టు పెట్టుకుంటే వైష్ణవమని లోకంలో ఒక ప్రచారంలో ఉన్న అంశమే. కానీ శివాజ విష్ణు రూపాయ రెండింటి అంతరార్థం ఒకటే. కార్తీక మాసంలో కాశీలో వెలసిన విశ్వేశ్వరుడిని, విశ్వనాథుడిని అర్చించడం కోసం ఆ వైకుంఠవాసుడు వైకుంఠాన్ని వదలి అన్నపూర్ణా సమేతుడైన విశ్వేశ్వరుడిని సేవించడం కోసం వస్తాడు. ఇది కార్తీక మాస ప్రత్యేకం. అలాగే మహేశ్వరునకు ప్రీతికరమైనటువంటి మారేడు పత్రిని పరంధాముడికి, విశ్వేశ్వరుడికి, విశేషంగా ఏడుకొండల వాడికి, వైకుంఠధాముడికి ఈ ధనుర్మాసంలో సమర్పిస్తారు. మారేడు పత్రికి మరో పేరు లక్ష్మీ రూపం. ఏ ఇంటిలో మారేడు మొక్కను పూజిస్తారో ఆ ఇంట సకల సంపదలు కలకాలం ఉంటాయి. మారేడు చెట్టు లక్ష్మీప్రదం. ఇంటి ప్రాంగణంలో మారేడు మొక్కను పెంచుకుంటే ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం విలసిల్లుతాయి. ఇవి చెప్పడం కోసమే కార్తీక మార్గశీర్ష మాసాలలో శివకేశవులకు అభేదం ప్రస్తావన చేసే నిమిత్తమే ఈ సేవలు. శ్రీయకాంతాజ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం అని ప్రతిరోజు ప్రతిధ్వనించేటటువంటి ఏడుకొండలలో విశేషంగా తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకునేటటువంటి క్రమంలో ఆ స్వామి సర్వపాపాని వేం ప్రాహు కటస్థ దాహముచ్యతే, అన్ని పాపాలను దహించేటటువంటి అగ్నిస్వరూపం గల వెంకటనాథుడు, వెంకట ఈశ్వరుడు. ఈశ్వర శబ్దం ఐశ్వర్యదాయకం కనుక ఆ పాపాలని తొలగించేటటువంటి వెంకటనాథుడిని భస్మం ధరించినా స్మరించవచ్చు, మారేడు పత్రితో కూడా స్మరించవచ్చు. అదే మార్గశీర్ష విశేషం. స్వామిని సేవించుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.